హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ మిడిల్ క్లాస్ వాసు ఉండాలండి. ఇంకేం చేస్తున్నారు? నేనైతే చక్కగా బాగున్నానండి. నా తల్లి తండ్రి దయ వల్ల, గురువు దైవం దయ వల్ల, ఆ భగవంతు దయ వల్ల ఇవాళైతే పనికి వెళ్ళానండి. ఆదివారం కూడా లేదు నాకు రెస్ట్. ఎందుకంటే అయితే ఇంకో విషయం, ఇవాళ పూర్వం తల్లి గుడి కాడికి వెళ్ళానండి భోజనాలకి. చూడండి, వీడియో పెడుతున్నాను. భక్తులందరూ కూడా త్వరగా అమ్మవారిని వీక్షించుకొని బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను. బయట భక్తులు ఎక్కువగా ఆపండి, భక్తులు బయట ఎక్కువగా పంపించేసండి. త్వరగా లోపల మాత్రమే తాగాలని కోరుతున్నాం. అమ్మవారు ప్లేట్లు కానీ అన్నప్రసాదాలని నేను తిన్నా భోజనం. కౌంటర్ దగ్గర ఉన్నటువంటి వాలంటీర్లు అక్కడ కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా అందుబాటులుగా ఏర్పాటు అల్లుడు అటు వెళ్ళన్నా, అది బాగుంది. ఇటుకున్నాను, ఇక్కడ క్యూ తక్కువ. రోడ్డు మీద అమ్మవారు అన్న ప్రసాద విత్తన కొరకు 100 రూపాయలు సమర్పించుకున్నారు. వారి కుటుంబాన్ని అమ్మవారు వెంకట మణికంఠ గారు 516 రూపాయలు అమ్మవారి అన్నసంతకు సమర్పించి ఉన్నారు. వారి కుటుంబాన్ని అమ్మవారు 200 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలగజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అమ్మవారు ఎల్లవేళల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలగజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కొత్త శ్రీనివాసరావు గారు అమ్మవారి అన్నప్రసాద వితరణ కొరకు